గర్ల్స్ చెప్తారా? విశ్వాస వీరుల జాబితా హీబ్రూస్ చాప్టర్ 11. ఓకేనా? విశ్వాస వీరుల జాబితా ఎక్కడుందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. ఓకేనా? అది విశ్వాసం గురించి మొదటి అధ్యాయంలోనే ఉంటుంది, మొదటి వచనంలోనే ఉంటుంది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృష్టమైన ఉన్నవరకు రుజువై ఉన్నది. అంటే ఏంటి? మనకి కనబడినవి కూడా మనకు ఉన్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే విశ్వాసం ఫెయిత్ అంటే ఏంటి? మనము చూడని వాటిని కూడా, మనకు కనబడని వాటిని కూడా ఉన్నాయి అని అనుకోవడమే విశ్వాసం అంట. బైబిల్ గ్రంథం చెబుతుంది. ఏమంటుంది? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నిరీక్షణ, మనకు నిరీక్షణ ఉంది కదా, దేవుడు మనల్ని పరలోకం తీసుకెళ్తాడు. మనం రక్షణ పొంది దేవుడికి మాటకు లోబడి దేవుడికి విధేయులై ఉంటే దేవుడు మనల్ని పరలోకం తీసుకువెళ్తాడన్న నిరీక్షణ మనకుందా? అదే విశ్వాసం. ఓకేనా? విశ్వాస వీరుల జాబితా ఎక్కడుందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. ఓకేనా? ఈ అధ్యాయంలో కొంతమంది గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. మొదటిగా బైబిల్లో చంపబడిన వ్యక్తి ఎవరు? బైబిల్లో మొదటిగా చంపబడిన వ్యక్తి ఎవరు? కయీను. ఇతనా ఎలా చంపబడ్డాడు? దేనికి చంపబడ్డాడు? జలస్. హేబెల్ ఏం చేశాడు? దేవుడికి ఇష్టమైన విధంగా, దేవుడికి ఇష్టమైన అర్పణను హేబెల్లో అర్పించాడు. కయీను ఏం చేశాడు? పంట పొలంలో తనకు వచ్చిన పంటలో వేస్ట్ అన్ని తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు. కానీ హేబెల్ ఏం చేశాడు? దేవుడికి ఇష్టమైన అర్పణ అంటే ఏంటి? మొదటిగా దేవుడికి ఏదైతే ఇష్టమో దానిని అర్పించాడు అన్నమాట. దేవుడి సాక్ష్యాన్ని పొందే వ్యక్తి హేబెల్. ఇదిగో ఇక్కడ చూడండి, హేబెల్ దేవుడికి అర్పణ అర్పించాడు. ఆ అర్పణను దేవుడు అంగీకరించి తన సాక్షి జీవితాన్ని పొందాడు అని బైబిల్లో రాస్తుంది. ఓకేనా? హేబెల్ అంటే దేవుడికి అంగీకారమైన అర్పణను అర్పించాడంట. ఓకేనా? నెక్స్ట్ హానోక్ ఎవరమ్మా? హానోక్ ఏమంటారు? దేవుడితో నడిచిన వ్యక్తి ఎవరు? హానోక్. ఓకేనా? హానోక్ దేవుడితో కొనిపోబడ్డాడు. అంటే చనిపోకుండా, మరణం అనేది తెలియకుండా దేవుడితో కొనిపోబడిన వ్యక్తి ఎవరంటే హానోక్. హానోకు 365 సంవత్సరాలు బ్రతికాడు. 365 సంవత్సరాలు బ్రతికాడు. 300 సంవత్సరాలంతా యేసుతో నడిచాడంట. 300 years దేవుడితో నడిచిన వ్యక్తి ఎవరు? హానోకు. నడవడం అంటే ఏంటి? దేవుడితో నడవడం అంటే ఏంటి? దేవుడితో నడవడం అంటే ఏంటమ్మా? దేవుడితో నడవడం ఫాలో చేయడం వర్షిప్ చేయగల దేవుని హృదయాన్ని అర్థం చేసుకొని దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నేను చేయను కానీ, నేను చేయను అనడం కానీ, లేదంటే వేరే అంటే ఏమంటారు, నేను ఈ విధంగా నేను చేయగలనా, ఇలాంటి క్వశ్చన్లు ఏమి అనకుండా దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని అంగీకరించి దేవుడి మాటలు లోపడిన వ్యక్తి హానోకు. ఓకేనా? అందుకే వీళ్ళందరూ విశ్వాసుల మీద జాబితాలో ఉన్న వ్యక్తులు వీళ్ళు. ఓకేనా? 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడంట. దేవుడితో నడవడం చాలా చాలా కష్టతరమైన పని మనకి. ఓకేనా? ఒకప్పుడు అలా కాదు. దేవుడి మాటకి మనం కూడా ఇప్పుడు విశ్వాసం మీద వాళ్ళ జాబితాలో మనం కూడా ఉండాలంటే దేవుడితో ప్రతి క్షణం భయభక్తులతో, ఆయన మీద భయభక్తులతో మనం ఉండాలి. దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా? వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని చదువుకుంటూ దేవుని వాక్యాన్ని చదివితే మనకు దేవుని హృదయం అర్థమైపోతుంది. దేవుడు ఎలా మనం జీవించాలి అని కోరుకుంటున్నాడో అది మనం ఖచ్చితంగా చేయగలం. ఓకేనా? హానోకు ఏంటంట? దేవుడితో మరణం లేకుండా దేవుడితో దేవుడికి తీసుకెళ్ళిపోయాడు. మరణం అనేది చూడని వ్యక్తి ఎవరు? హానోకు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ విశ్వాస వీరుల జాబితాలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరో చూడండి. ఈయన ఎవరమ్మా?
ప్రజలందరూ దేవుడికి విరోధంగా పాపం చేస్తూ ఉన్నారు. దేవుడు ఒకడే, నోవాహు ఒకడే దేవుడు చెప్పిన ప్రతి మాటని నోవాహు ఓడ ఎలా కట్టారో తెలుసు కదా. ఏదైతే దేవుడు కొలతలు చెప్పాడో ఆ కొలతల ప్రకారం దేవుడు నోవాహు ఓడ కట్టాడు. ఓకేనా, నోవాహు ఓడ కట్టాడు. వాళ్ళ ఫ్యామిలీ ఒకటే రక్షించబడింది. ఓడ కట్టాడు, వాళ్ళ ఫ్యామిలీ ఒకటే రక్షించబడింది. నోవాహు కూడా ఏంటంటే జలప్రలయం నుంచి దేవుడు నోవాహుని తప్పించాడు. ఎందుకు? దేవుడికి నోవాహు ఏం చేశాడు? తన హృదయాన్ని అర్పించి తను ఏంటంటే దేవుడికి లోబడిన వ్యక్తి నోవాహు. కాబట్టి ఆ జలప్రలయం నుంచి నోవాహు కుటుంబం ఎంతమంది ఉన్నారు? వాళ్ళు నోవాహు ఫ్యామిలీ ఎంతమంది? ఎంతమంది? నోవాహు ఫ్యామిలీ ఎంతమంది? 8. వెరీ గుడ్. ముగ్గురు పిల్లలు నోవాహు. ఓకేనా, వాళ్ళందరూ అలాగే పశువులు పక్షులు వేసే ఎంతమంది ఏమేమి జంతువుల్ని తీసుకొచ్చి ఆ ఓడలో వచ్చామన్నారో అవన్నీ రక్షించబడ్డాయి. నెక్స్ట్ అందుకనే నోవాహు ఏమన్నారంటే నోవాహు గురించి కూడా వేసే సాక్షి ఇస్తున్నాడంట. ఏమని? నోవాహు విశ్వాసానికి కర్త. ఓకేనా, అబ్రహాం. నెక్స్ట్ అబ్రహాం కూడా ఏమంటారు? అబ్రహాం ఏమంటారు బైబిల్లో? విశ్వాసులకు తండ్రి. అవునా, విశ్వాసులకు తండ్రి అని ఏమంటారు? అబ్రహాం అంటారు. అబ్రహాము కూడా ఏంటంటే దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం దేవుడు అబ్రహాం ఏం చేశాడు? తన సొంత ఇంటిని అన్నింటినీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఈ క్వశ్చన్ అడగాలి చేసేది. ఏదైతే దేవుడు నీ కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళమంటే దేవుడు అబ్రహాం ఏం చేశాడు? అలా వెళ్ళిపోయాడు. అదే మనం విశ్వాసం అంటే ఏంటంటే దేవుడి మీద మనం ఆధారపడడం అంటే ఏంటంటే ఆయన ఏం చెప్తే అది పుస్తకం తప్పకుండా అంటారే అలా ఆ విధంగా చేయడమే విశ్వాసం. ఓకేనా, ఫెయిత్ అంటే ఏంటమ్మా? ఫెయిత్ అంటే ఏంటి? ఫెయిత్ అంటే ఏంటి? ఆవగినంత విశ్వాసం అని ఎలా పాడుతున్నాం కదా. ఆవగినంత విశ్వాసంలో ఆవగిన ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. అంటే కొంచెం విశ్వాసం ఉన్నా, సగం విశ్వాసం ఉన్నా దేవుడు వాళ్ళని విశ్వాసం ఉంచావు అని అంటున్నాడా? కాదు. అంటే ఆవగినంత అంటే ఆవగిన ఎంత ఉంది? చిన్నదైనా అది పరిపూర్ణంగా ఉంటుంది. ఎంత హోల్, ఒక చిన్న హోల్లో చిన్నదే కదా ఆవగింజ, అది ఎంత ఉన్నది? కొంచెమే, కానీ పరిపూర్ణంగా ఉంటుంది. అంటే దాని కొంచెం కూడా పట్టి కానీ ఏమి ఉండదు. కాబట్టి అది పరిపూర్ణమైన విశ్వాసంలో మనం దేవుని యొక్క భయభక్తులతో మనం ఉండాలి. ఓకేనా, విశ్వాసం మూలంగా ఎంతో మంది అంతా రక్షించబడ్డారంట. ఇక్కడ విశ్వాసం జాగ్రత్తగా చాలా మంది ఉన్నారు. ఎవరంటే వీళ్ళందరూ అబ్రహాం కూడా ఏం చేశాడంటే భవిష్యత్తును నమ్మాడంట. భవిష్యత్తు నమ్మి ఇక్కడ భవిష్యత్తును నమ్మి ముందుకు సాగాడు. ఏం చేశాడు? అబ్రహాము భవిష్యత్తు నమ్మి ముందుకు సాగాడు. అసలు ముసలితనంలో ఎవరన్నా పిల్లల్ని కంటే ఎవరన్నా చూసారా? దేవుడు అబ్రహాంకి శారాకి వాగ్దాన పొద్దులు ఇచ్చాడు. ఎన్ని ముసలితనంలో చాలా వయసు నిండిపోయాడు. ఏమంటారు? గర్భం ఉడికిపోయిన వ్యక్తికి దేవుడు గర్భాన్ని ఇవ్వడం అంటే చాలా గ్రేట్ విషయం. ఇప్పటికి 30 years 40 years కూడా పిల్లలు లేదని ఎంతో మంది బాధపడుతున్నారు. కానీ దేవుడు అంట ఎంత గొప్ప కార్యాలు చేస్తారంటే విశ్వాసంలో వీళ్ళు ఉండబట్టి దేవుడు కార్యాలు వీళ్ళు పొందుతున్నారు. ఇస్సాకుని ఇచ్చాడు. తర్వాత ఇస్సాకుకి ఎవరిని ఇచ్చాడు? యాకోబుని వేశాడు. వీళ్ళందరికీ ఇశ్రాయేలు జనాల్ని దేవుడు దీవెనకరంగా వీళ్ళందరినీ ఉంచారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మోషే గారు గురించి కూడా విశ్వాసం జాగ్రత్తగా ఉంది. ఓకేనా, మోషే గారు ఒక విషయంలో చాలా వీళ్ళందరూ ఏంటంటే విశ్వాసంతో ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఎన్నో నిందలు పడ్డారంట. 11 అధ్యాయంగా ఉంటుంది. ఎన్నో నిందలు పడ్డారు, అవమానాలు పడ్డారు, ఖైదీలుగా ఓకేనా చెరసాల్లో వేయబడ్డారంట. చాలా
ప్రజల్ని కూడా దేవుడట పక్కా ఆచరించమని చెప్పాడట. ఎందుకు? మన నుంచి తప్పించబడ్డారు. ఓకేనా? విశ్వాసం అంటే ఇప్పుడు విశ్వాసం అంటే దేవుడి మీద ప్రతి విషయాన్ని మనం ఆధారపడి దేవుడు ఏదైతే మనకు చెప్తున్నాడో ఆ విధంగా మనం ఫాలో అవడమే విశ్వాసం. ఫెయిత్ అంటే ఏంటమ్మా? దేవుడి మీద దేవుడి మనసు మనం ఎరగాలి. దేవుడి మనసు ఎలా ఎరుగుతామంటే దేవుడి వాక్యానికి మనం లోపడాలి, దేవుడి వాక్యాన్ని మనం చదవాలి, మనం అర్థం చేసుకోవాలి. ముందు మనకి బైబిల్ చదివి అర్థం చేసుకోవడం అంటే చాలా చాలా పెద్ద విషయమే. మనకి అదే ఎంత జ్ఞానం ఉంటే కానీ, లేదంటే దేవుని ఆలోచన మనకి కావాలని ముందు మనం ప్రేయర్ చేసుకొని బైబిల్ ఓపెన్ చేస్తే దేవుడే మన ప్రతి విషయాన్ని మనకి బయలుపరుస్తాడు. ఓకేనా? ఆమె ఎన్ని సంవత్సరాలమ్మా బ్రతికింది? ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? ఎంత? 365. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఓకేనా? దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. దేవునితో 360 సంవత్సరాలు అయినా బ్రతికారు. ఓకేనా? ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ మెమరీ వస్తే ఏంటంటే, ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో చాలా మంది గురించి ఇక్కడ రాసింది. ఏంటంటే రాహాబ్ అనే వేశ్య గురించి, పేదల వారిని దాచిపెట్టి ఆవిడ దేవుడి కొరకు నిలబడి పెట్టి రాహాబ్. అలాగే గిద్యోను, బారాకు, సంసోను, ఓకేనా, ఈ అబ్తా, దావీదు, సమూయేలు, ఇలా ప్రవక్తల గురించి ఎంతో మంది గురించి దేవుడు ఈ గ్రంథంలో రాయించారు. వీళ్ళందరూ విశ్వాసవీరులు. ఓకేనా? వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు దేవుడి దగ్గర సాక్ష్యం పొందారంట. ఓకేనా? దేవుడి దగ్గర సాక్ష్యం పొందడం చాలా ఈజీ అనుకుంటున్నాం మనం, కానీ చాలా కష్టం, చాలా కష్టం. మనం ప్రతి క్షణం ఎంత పవిత్రంగా దేవుడి మాటకు లోబడి మనం ఉంటామో అప్పుడు మనం విశ్వాస వీరులను మనం కూడా అర్పించుకోగలుగుతాం. ఓకేనా? వీళ్ళందరంట విశ్వాసంలో ప్రతి క్షణం వాళ్ళు ఎదగడానికి ఎన్నో భయంకరమైన ఇబ్బందులు పడ్డారు. చెప్పాను కదా, వీళ్ళందరూ యాత్ర పడ్డారంట. బైబిల్లో ఉంది. తిరస్కారం పొందారంట. ఓకేనా? కొరడాలతో పట్టుబడ్డారంట. బంధకాలు, ఖైదీలు అనుభవించారంట. రాళ్ళతో పట్టుబడ్డారంట. రంపంతో పోయబడ్డారంట. వీళ్ళందరూ సాక్ష్యాన్ని విశ్వాసం ద్వారా సాక్ష్యాన్ని పొందుతున్న వ్యక్తులు వీళ్ళందరూ. ఏ అధ్యాయంలో ఉంది? ఫిబ్రవరిలో 11వ అధ్యాయం. ఓకేనా? ఫిబ్రవరిలో 11వ అధ్యాయం. రేపు నెక్స్ట్ వీక్ మనకి మెమరీ వర్స్ ఏంటంటే ఫిబ్రవరిలో 11, 6వ అధ్యాయం, 6వ వచనం. 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా, ఒకసారి నాతో పాటు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెలుగు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలేదు. ఫలము దయచేయువాడు. ఓకేనా? వీళ్ళందరి విశ్వాసం వల్ల సాక్ష్యం పొందారు. వాళ్ళ ద్వారా మనకి ఫలం దయచేస్తున్నాడు దేవుడు. ఓకేనా? మనం కూడా దేవుల్లో ప్రతి క్షణం దేవుని యొక్క భయభక్తులతో మనం ఎదగాలి. దేవుని మాటకు లోబడి మనం జీవించాలి. అలాగే దేవుని మీద విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. ఓకేనా? చిన్న